పాత సినిమాలలో వెలివేయటం అంటే ఊర్ల నుంచి వాళ్ళని వెలివేయటము, వాళ్ళతో మాట్లాడితే ఆ పనిష్మెంట్ మాట్లాడిన వాళ్ళకు ఇవ్వటము, ఇలాంటి ఒక ఊర్లో ఆచారం ఆనవాయితీగా అంటే ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళు. నా పేరు ముసలోజు శ్రీనివాచారి. నేను హైదరాబాద్ ఈసీఎల్లో ఉంటాను. ఈ వీడియో మీకోసమే. ఈ వెలివేసే ఆచారం అనేది పూర్వీకుల నుంచి మనకు ఆనవాయితీగా ఉండేది. ఈ చట్టాలు వచ్చిన తర్వాత ఇది మార్పు చెంది అది ఒక దుశ్చర్యగా దాన్ని తీసుకొని వచ్చి ఆ ఆనవాయితీని మార్చేశారు. కానీ ఆ ఆనవాయితీ మళ్ళీ తీసుకురావాలి. ఎందుకనగా ఉదాహరణకి కుటుంబంలో ఎవరన్నా తప్పు చేస్తే ఆ కుటుంబీకులో ఆ తప్పు చేసిన వారిని వెలివేసేవారు, వాళ్ళకు సహకరించిన వాళ్ళను కూడా వెలివేసేవారు. ఎందుకనగా ఆ తప్పు అనేది వీళ్ళు చెయ్యొద్దు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చెయ్యొద్దు. ఆ తప్పు చేసిన వాడికి వచ్చే పనిష్మెంట్ ని చూసి ఈ ఊర్లో ఉన్న వాళ్ళు భయపడాలని ఒక ఆనవాయితీ వెలివేసేయటము, ఊర్లో నుంచి వెలివేసేవారు. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ దక్కాలన్న ఉద్దేశమే అప్పట్లో ఒక చట్టము వెలివేయటం. ఇది నేను పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, చూడండి. మీ పిల్లలు తప్పు చేస్తే మీరు వాళ్ళకి సహకరించడము మీది కూడా తప్పే. పరమతాలని పర కులాలని మీ పిల్లలు ఏరి కోరి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్లకు సహకరిస్తే మీ కుటుంబీకులందరూ కూడా వెలివేయాలి. అలా మనం అందరం కలిసి మీ పిల్లలు అంటే మీ బంధువుల పిల్లలు ఎవరన్నా పరకులాలను కానీ పర మతాలను కానీ పెళ్లి చేస్తే మనం కూడా వెలివేయాలి. ఎలా వెలివేయాలి? వాళ్ళని ఫంక్షన్లకు పిలవద్దు, వాళ్ళను పలకరియద్దు, ఏ కార్యానికి వాళ్ళకు మనం ఇంటిమేషన్ ఇవ్వద్దు. అదే పనిష్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఇలా మనము మళ్ళీ ఈ యొక్క వెలివేసే చర్యను మనం తీసుకురాకపోతే మొత్తము మన కులం మొత్తం కూడా మన మతం మొత్తం కూడా అసలు పరమతానికి దాసోహం అయిపోతారు. కాబట్టి మనము ఇప్పటి నుండి ఈ రోజు నుంచే ప్రమాణం చేస్తూ పరమతాన్ని మన కుటుంబీకులు ఎవ్వరు చేసుకున్నా సరే వాళ్ళని వెలివేద్దాం. వాళ్ళని ఏ కార్యానికి పిలవద్దు, ఏ శుభకార్యానికి పిలవద్దు, ఎక్కడ కలిసినా మాట్లాడొద్దు, ఏ ఫంక్షన్ లో కనిపించిన వాళ్ళతో మాట్లాడొద్దు. ఇలా మనం చేస్తే మనము మన పెద్దవాళ్ళము ఒక అడుగు ముందుకు వేస్తే ఈ యొక్క దుశ్చర్యని వాళ్ళు గమనిస్తూ పిల్లలకు సహకరించరు. పిల్లలు కూడా భయపడతారు. పెళ్లిళ్ళు చేసుకుంటే మా తల్లిదండ్రులను వెలివేస్తారు, మనం చేయడం వల్ల మన తల్లిదండ్రులకు కూడా నష్టం కలుగుతుంది అనేది వాళ్ళకు భయాన్ని కలిగించేటట్టుగా ఈ రోజే మన విశ్వబ్రాహ్మణులు అందరం కలిసి ఐకమత్యంతో 5 కులాలు పరమతాలను చేసుకున్న వాళ్ళని వెలివేయటము మొదలు పెడదాము. నా పేరు ముసలోజు శ్రీనివాసాచారి.